హాయ్ వ్యూవర్స్. పూనం పాండే వయసు 32 సంవత్సరాలు. ఆమె నిన్న మరణించింది. ఈరోజు వాళ్ళ టీం కన్ఫర్మ్ చేశారు. ఎందుకు చనిపోయింది? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ అంటారు. అంత చిన్న వయసులో ఏకంగా మోడల్గా ఉంది, సెలబ్రిటీగా ఉంది, అండ్ మస్తు పైసలు ఉన్నాయి ఆమె దగ్గర. మరి ఎలాగా? ఈరోజు మన భారతదేశం ఉన్నటువంటి యూత్ అండ్ పెళ్ళైనటువంటి మహిళలు అంతా కూడా ఇదే ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు మన యావత్ భారతదేశం వ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఇదే హాట్ టాపిక్. ఈరోజు పూనం పాండే ఏంటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో మరణించడం ఏంటి, అసలు భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎంతమందికి వస్తుంది, అండ్ అది రాకుండా ఉండటం కోసం అసలు ఏం చేయాలి, వచ్చాక ఏం చేయాలి? సింపుల్గా చెప్తా. ముందుగా ఆమె మరణించింది కాబట్టి నేను ఆమె గురించి నెగిటివ్గా చెప్పను, బట్ రెండు విషయాలు చెప్పి ఆ టాపిక్లో వచ్చేసి రిమైనింగ్ టాపిక్లోకి వెళ్తాను. ఇందులో మెయిన్గా ఎక్కువగా ఎవరైతే ఇతరులతో శృంగారం చేస్తూ ఉంటారో వారికి ఈ సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఎక్కువగా ఎవరైతే వేశ్యావృత్తిలో ఉంటూ ఉంటారో, ఎక్కువ ఎవరైతే ఇతరులతో శృంగార సంబంధాలు కలిగి ఉంటారో, ఎవరికైతే వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయో, సో వారికి ఎక్కువ వచ్చే అవకాశం. అట్ ది సేమ్ టైం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సంబంధించి వ్యాక్సిన్ అది తీసుకోకపోవడం వల్ల కూడా ఇవి అటాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ 1 by 1 వెళ్తా. ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు ఏంటి అన్నప్పుడు లక్షల్లోనూ ఉంటూ ఉన్నారు. అందులో ఇది 4వ ప్లేస్లో ఉంది. సర్వికల్ క్యాన్సర్ 4th ప్లేస్లో ఉంది. ఇందులో మన భారతదేశం నుంచి ఆన్ యావరేజ్ పర్ ఇయర్ 80,000 మందికి ఈ సర్వికల్ క్యాన్సర్ వస్తే 35,000 మంది చనిపోతూ ఉన్నారు. బేసిక్గా దీనికి ముందుగానే మనం వ్యాక్సిన్ తీసుకుంటే ఈజీగా దీనిని అరికట్టవచ్చు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలకి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ HPV వ్యాక్సిన్ వేస్తున్నారు ఫ్రీగా. ఇది 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వారికి 2 షాట్స్ వేస్తారు, అంటే 2 డోసులు అన్నట్టు. ఇది 6 నుంచి 12 నెలల సమయం తీసుకుంటారు వాళ్ళకి, 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి. అదే 15 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అనుకోండి, 3 డోసుల్లో వారికి ఇది ఇస్తారు, అది కూడా 6 నెలల సమయం. ఇప్పుడు 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఎందుకు ఏంటంటే డాక్టర్స్ చెప్పే దాని ప్రకారం కూడా చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేయటం కానీ, ఈ సర్వికల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవటంలో కానీ 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళకి వేయటం వల్ల ఎక్కువ బెనిఫిట్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత వేసినప్పుడు ఇక ఉంటాయి, బట్ 26 లోపే అన్నట్టు. 26 తర్వాత ఉన్నటువంటి ఏజ్ వాళ్ళకు కూడా ఈ HPV వ్యాక్సిన్ తీసుకోవచ్చు, బట్ దాని యొక్క పనితనం చాలా తక్కువ. ఒక మాటలో చెప్తా, ఇది యుక్త వయసు వచ్చింది, ఇంకా సెక్సువల్గా కమిట్ కాలేదు, అప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల చాలా ఉపయోగం. వన్స్ సెక్సువల్ కమిట్ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల అంత ఉపయోగం ఉండదని అంటున్నారు, కానీ 26 సంవత్సరాల లోపే తీసుకోవచ్చు అని అంటున్నారు. సో మీకు అర్థమైంది కదా? శృంగారానికి రెడీ, నాకు ఎలా చెప్పాలి, కొంచెం ఇబ్బందిగా ఉంది, సెన్సిటివ్ టాపిక్ కాబట్టి. పెళ్ళికి ముందు కానీ లేదన్నప్పుడు లవర్స్ ఆ రకం కలవటానికి ముందు కానీ ఇది కనుక తీసుకొని కనుక ఉన్నట్టయితే మీరు ఈజీగా ఈ సర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. ఓకే, ఇక పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లలకు సంబంధించి ముఖ్యంగా 21 సంవత్సరాల వయసు దాటిన వారికి సంబంధించి ఎవ్రీ ఇయర్ డాక్టర్ చెప్తూ ఉంటారు ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటారు. ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ అన్నప్పుడు బాటమ్ వెజినా దగ్గర వచ్చేసి ఒక రకమైనటువంటి పరికరం పెట్టేసి మన కరోనా సమయంలో మనం లోపల నుంచి ఎలాగైతే ఒక రకమైన దాన్ని ఏమనాలా, లోపల నుంచి కొంత లిక్విడ్ లాంటి సమేత సేకరించారు కదా, అలా అక్కడ ఉన్నటువంటి ఒక రకమైన లిక్విడ్స్ అని సేకరిస్తారు, టెస్ట్ చేస్తారు. అందులో కొంచెం ఏదైనా తేడాగా ఉందనుకోండి, దెన్ అక్కడ ఉన్నటువంటి ఒక పార్ట్ లాంటిది, చిన్న పార్ట్ కణజాలం లాంటిది కట్ చేసి బయాప్సీ చేస్తారు.
అందులో కూడా రిజల్ట్కి వచ్చి తేడాగా ఉందనుకోండి, అప్పుడు మిమ్మల్ని క్యాన్సర్ హాస్పిటల్కి పంపుతారు. ఇక అక్కడ వాళ్ళు మీకు నెంబర్ ఆఫ్ టెస్టులు చేసి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అది ఎర్లీ స్టేజ్లో కనుక అయినట్టయితే మీరు ఈజీగా బయటపడవచ్చు. అందుకే పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది చేస్తూనే ఉంటారు. చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరెవరికంటే రెసిస్టెన్స్ పవర్ ఎవరికైతే తక్కువ ఉండిద్దో వాళ్ళకి, ఆల్రెడీ హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ ఉండేది కదా వాళ్ళకి, ఆల్రెడీ కొన్ని రకాల డిసీజులు ఉంటూ ఉంటాయి, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటూ ఉండేది వాళ్ళకి, వీక్గా ఉంటారు వాళ్ళకి, అండ్ మద్యపానం అలవాటు, ధూమపానం, ముఖ్యంగా ధూమపానం అలవాటు ఎవరికైతే ఉండేదో వాళ్ళకి, అండ్ వేషవృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి, అండ్ జీవిత భాగస్వామి కూడా మరికొంతమంది శృంగారం జరుపుతుంటారు వాళ్ళకి, వీళ్ళకి ఖచ్చితంగా ఈ ప్యాప్ స్మియర్ టెస్టులు చేసే ప్యాప్ స్మియర్ టెస్టులు చేసిన అవసరం ఉంది. అండ్ వీళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం అంటే చాలా ఎక్కువ అనేది ఉంది. యాక్చువల్గా ఈ పూనం పాండే విషయంలో కూడా ఏంటంటే వివాదాలకి సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్ ఈమె అంటారు. అండ్ ఈమె సెక్స్వల్గా కూడా ప్రికాషన్స్ తీసుకోకపోవటం కావచ్చు, లేదన్నప్పుడు ఆమె వాడే కాస్మెటిక్స్ కావచ్చు, అండ్ నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రల వల్ల కూడా కావచ్చు వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది. చనిపోయిన మనిషి కాబట్టి మనం గురించి ఏమీ చెప్పలేము. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మనం ప్రకృతి పరంగా ఉండాల్సిన విధంగా ఉండకపోతే ఆటోమేటిక్గా కొత్త కొత్త సమస్యలు ఇరుక్కుంటూ ఉంటాము. ఈమె గతంలో చేసిన కొన్ని కామెంట్లు, ఆమె ఇచ్చిన ఫోటోలకు ఫోజులు, ఆమె నటించిన కొన్ని చిత్రాలు, అండ్ వన్స్ ఈ సోషల్ మీడియా అన్నది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తించిన విధానం లైక్ ఇవన్నీ కలగలిపి ఇదిగో ఆమె ఈరోజు మరణానికి కారణమని అంటున్నారు. ఆమె బేసికల్లీ రాముడి యొక్క భక్తురాలు. మొన్న సంక్రాంతి అప్పుడు కానీ, మొన్న వచ్చేసి జనవరి 22 అయోధ్య రామ మందిరం అప్పుడు కానీ చాలామంది స్వీట్లు పెంచింది, చాలా సంతోషంగా ఉందని చెప్పింది. సో ఆమె ఏంటంటే గతంలో కూడా ఈమె అర్ధనగ్నంగా ఇచ్చిన ఫోటోల వల్ల, మిగతా వాటి వల్ల సమాజం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, సమాజంలో అత్యాచారాలు పెరగడానికి మీరే కారణం అంటున్నప్పుడు కూడా నన్ను దానిలో ఇన్వాల్వ్ చేయకండి, నా వల్ల ఎవరు అట్లా అవుతారు, అండ్ నేను అటువంటి వ్యతిరేకమని చెప్తాను, బట్ నువ్వు రెచ్చగొడుతున్నావు అమ్మని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. సో ఫైనల్లీ ఇక్కడ ఈ విషయంలో అర్థమైంది ఏంటంటే ఆమె లవర్ అయినటువంటి శామ్ బాంబే అతన్నే పెళ్లి చేసుకుంది. బట్ పెళ్లి చేసుకున్న నెలకే 2020లో విడాకులు, అడిదేమంటే కొడుతున్నాడు, హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి, మేబీ ఆమెకున్నటువంటి రిలేషన్స్ వల్ల కూడా ఇతను ఈ రకంగా అయి ఉండొచ్చు అని చెప్పేసి మరికొంతమంది. సో ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా హెచ్పివి వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోండి. 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి కేంద్ర ప్రభుత్వం ఫ్రీగానే ఇస్తుంది. అండ్ మిగతా వారికి అన్నప్పుడు ఖచ్చితంగా పెళ్లికి ముందు, సెక్స్కి ముందు మీరు ఈ వ్యాక్సిన్ తీసుకునే కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ వైరస్ బారిన పడకుండా ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యాక్చువల్గా చాలామందికి ఈ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అటాక్ అవుతూనే ఉండేదట. కానీ మనకున్న రెసిస్టెన్స్ పవర్ వల్ల వన్స్ అది మన బాడీలోకి అటాక్ అయితే 2-3 ఇయర్స్లోనే అది ఎండ్ అయిపోద్దట. బట్ ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండి సరైన ఎక్సర్సైజ్ చేయకుండా, మా ధూమపాన అలవాటు అంటే స్మోకింగ్ అలవాటు ఉండి, అండ్ ఊబకాయం ఉండి, తర్వాత బ్యాలెన్స్ డైట్ లేకుండా ఉండటం, ఓకే, సో ఇలా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇది 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో బయటపడిద్దట. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి పూనం పాండే చూడండి, మేబీ ఆమె టీనేజ్లో ఉన్నప్పుడే ఆమెకి హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అనేది అటాక్ అయింది ఆమెకి. ఇప్పుడు అన్నీ తెలుసుకునేటప్పటికి పాపం స్టేజ్ దాటిపోయింది, అకస్మాత్తుగా చనిపోవాల్సి వచ్చింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని టచ్ చేశాను. ఇంకే డౌట్స్ కింద కామెంట్ కూడా తెలియచేయండి. ఇంకొక మాట చెప్తున్నాను, ఎవరైతే నోటి ద్వారా గర్భనిరోధక మాత్రలు తీసుకుంటూ ఉంటారో వారికి కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ప్రికాషన్స్ తీసుకోండి, వేరేవి మ్యూచువల్గా కలిసినప్పుడు భార్యాభర్తలైనా సరే ప్లీజ్. అండ్ పెళ్లి కానటువంటి పిల్లలు, టీనేజ్లో ఉన్న పిల్లలు ఖచ్చితంగా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అయితే తీసుకోండి.